విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ప్లాంట్ దశాబ్దాల చరిత్ర కలిగిన పరిశ్రమ వరుస ప్రమాదాలతో విలవిల్లాడుతోంది. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ అష్ట కష్టాలతో ఎదురీరుతోంది. ఇంతకీ ప్లాంట్లో ప్రమాదాలకు కారణమేంటి? ఇన్ని మరణాలకు బాధ్యులెవరు? యాజమాన్యం నిర్లక్ష్యం, తొందరపాటు నిర్ణయాలు, సిబ్బంది తొలగింపు, పాతకాలం మెషినరీ కొంపు ముంచుతున్నాయా? వైజాగ్ స్టీల్ ఉద్యోగులు భయపడినంత జరిగింది. నిర్వహణ లోపాలు ప్రాణాంతకంగా మారతాయని ఆందోళన నిజమైంది. విశాఖ ఉక్కు చరిత్రలో ఘోర ప్రమాదాల్లో ఒకటి 8 మంది ప్రాణాలను బలి తీసుకోగా మరో 6గురికి మృత్యుముఖం పరిచయం చేసింది. ఆస్తి నష్టం విలువ సుమారు 50 కోట్లుంటుందని అంచనా వేస్తుండగా కీలక విభాగం మూతపడ్డం ఆందోళన కలిగిస్తోంది. ఉత్పత్తి పెరుగుతుందని, పరిశ్రమ గాడిలో పడినట్లేనని భావిస్తున్న వేళ జరిగిన దుర్ఘటన ఉక్కు భద్రతను మళ్లీ ప్రశ్నార్థకరంగా మార్చేసింది. విశాఖ ఉక్కుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రైవేటీకరణ కత్తివేటు నుంచి తప్పించుకుందనుకుంటే ప్రమాదాలు వెంటాడుతున్నాయి. అనూహ్యంగా చోటు చేసుకున్న దారుణం ఉలిక్కి పడేలా చేసింది. దేశీయ స్టీల్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన భారీ ప్రమాదం ఇక్కడ సంభవించింది. సోమవారం సాయంత్రం స్టీల్ మిల్ షాప్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 1500 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతల దగ్గర మరుగుతున్న ద్రవపు ఉక్కుతో ఉన్న ల్యాడిల్ పేలిపోయింది. హాట్ మెటల్ మీద పడడంతో బాధితులు కాలిపోయి బొగ్గులా మారిపోయారు. ఈ ఘటనలో మరో 6గురు గాయపడ్డారు. టీ టైం అవడంతో పదుల సంఖ్యలో కార్మికులు బయటకు వెళ్లగా ప్రాణ నష్టం తగ్గింది. ఈ తరహా ప్రమాదం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతుండగా కారణాలు అంతుపట్టడం లేదు. త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించిన కేంద్రం ఇది ముమ్మాటికి ప్రమాదమేనని తేల్చింది. ఫైర్ బబుల్ ఒకటి ఏర్పడి భారీ విస్ఫోటనం సంభవించిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఉద్యోగులు, కార్మికుల్లో ధైర్యం సన్నగిల్లింది. పని ప్రదేశంలో భద్రతా అనుమానాలను మరింత పెంచేసింది. ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, ప్లాంట్లో నిర్వహణ పనులు సరిగ్గా చేయడం లేదని ఏడాదిన్నరగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు. వాటి పర్యవసానమే ఇప్పుడు జరిగిన దారుణం వెనుక అసలు కారణం అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతమంది కార్మికులు తొలగించారు. గత 35 సంవత్సరాల నుంచి కూడా ప్లాంట్ రన్ అవుతుందంటే మెయింటెనెన్స్ కారణంగానే ప్లాంట్ రన్ అవుతుంది. స్టీల్ ప్లాంట్ అనేది మాన్యువల్ గా పనిచేసే ఈ స్టీల్ ప్లాంట్ లో మీరు సుమారు 5,000 మంది 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. 4,000 మంది పర్మనెంట్ బయట పంపించారు. దీని కారణంగా మెయింటెనెన్స్ తప్పుతుంది. ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఒక ప్రమాదకరమైన గ్యాస్ ఉన్నాయి కూడా. కానీ ప్రమాదం వస్తే ప్రజలు కూడా హానికరమైన యాజమాన్యం పక్కదారి బట్టి రోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సుమారు పర్మనెంట్ ఎంప్లాయీస్ 4,000 మంది బయట పంపించింది. కాంట్రాక్ట్ 6,000 బయట పంపించడం వల్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ రోజు ప్రమాదం జరిగింది అంటున్నా. దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి, యాజమాన్యం వహించాలి. స్టీల్ ప్లాంట్ కాస్టింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ 100 డిగ్రీల దగ్గర మరిగే ఉక్కు ద్రవాలే కాదు, అత్యంత ప్రమాదకరమైన వాయువులు ఉంటాయి. వీటన్నింటినీ సమర్థంగా వినియోగించినప్పుడే నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి వస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా అటు ప్లాంట్ భద్రత, కార్మికుల ప్రాణాలతో పాటు ముందు వెనుక అయితే కిలోమీటర్ల మేర ప్రజలకు ఇబ్బందులు తప్పవు. 4 దశాబ్దాల వైజాగ్ స్టీల్ హిస్టరీలో చాలా ప్రమాదాలు జరిగినా వాటిలో ఎక్కువ శాతం మానవ తప్పిదాల కారణంగానే చెబుతూ వచ్చాయి యాజమాన్యాలు. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం వైఫల్యం తెచ్చిన ముప్పేనని, కార్మికులను ఒత్తిడికి గురిచేసి చేస్తున్న ఉత్పత్తి కారణంగా దారుణం జరిగిపోయిందని ఫైర్ అయిపోతున్నారు. దాంతో అమాయకులైన కార్మికుల మరణానికి కారణం ఎవరు? స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ తమకు సేఫ్టీ కల్పించాలని నెత్తినోరు మొత్తుకున్నా పట్టించుకోనిది ఎవరు? పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను ప్రవేశపెట్టండి అని కోరినా పెడచెవిన పెట్టిందెవరు? ఉద్యోగుల సంఖ్య తగ్గించకండి, తమపై పని ఒత్తిడి పెంచకండి అని వేడుకున్నా లెక్క చేయనిది ఎవరు? ఈ ప్రశ్నలకు యాజమాన్యం వైఫల్యమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. మేనేజ్మెంట్ తప్పుదోవతోనే చీకటి ఒప్పందాలతో చేస్తుంది తప్ప ఎవరిని కూడా మేనేజ్మెంట్ ముందుకు తీసుకొచ్చి పేర్లు ఇవ్వని చెప్పే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లు తగ్గించడం వల్లే, కాంట్రాక్ట్ వర్కర్లకు ఒత్తిడి వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరణ కత్తి జులిపించిన తరుణంలో కార్మిక పోరాటాలు, పొలిటికల్ లాబీయింగ్ ఫలించాయి. కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుతో ఢిల్లీ పెద్దల ఆలోచన మారింది. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవడం ఒకెత్తైతే సుమారు 14,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజ్ రూపంలో అందించాయి. అదే సమయంలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం, తక్కువ మందితో ఎక్కువ పని గంటలు చేయించడం, ప్రొడక్షన్ లింక్డ్ శాలరీ విధానం వంటి వాటిని అమల్లోకి తెచ్చింది యాజమాన్యం. వర్క్ స్కిల్స్, అనుభవం వంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా అంతర్గత బదిలీలు చేసింది. దీంతో కొత్త విభాగాల్లో పనిచేయడం చాలామంది కార్మికులు, ఉద్యోగులకు ఛాలెంజ్గా మారింది. ఆ దిశలో జరిగే హ్యూమన్ ఎర్రర్స్ తీవ్రమైన నష్టాన్ని మిగులుస్తాయి. స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఒక అసాధారణ ఘటనగా భావిస్తుండగా
బొకారో స్టీల్ ప్లాంట్కు చెందిన 3 సీనియర్ అధికారులతో ఎంక్వైరీ కమిటీని వేసింది కేంద్రం. స్టీల్ ప్లాంట్లో 20,000 పైచిలకు ఉద్యోగులు ఉండేవారు. వారిలో 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను 2,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మెగా వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించింది. ఖాళీగా ఉన్న మరో 4,000 పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాల్సింది. ఈ 10,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. 10 మంది చేసే పనిని 3-4తో చేయిస్తున్నారని, తమపై విపరీతమైన పని ఒత్తిడి పెరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో ఉన్న అనేక విభాగాలను విడివిడిగా అనేక సంస్థలకు లీజు రూపంలో కేటాయింపులు మొదలయ్యాయి. దీంతో కార్మికుల కష్టాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక డిపార్ట్మెంట్లో ప్రమాదం జరుగుతోంది. అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని, ప్రాణాపాయం పొంచి ఉందని అధికారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కార్మికుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక డిపార్ట్మెంట్లో ప్రమాదం జరుగుతోంది. అనేక డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. ప్రస్తుతం తక్కువ సిబ్బందితో పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని యాజమాన్యం ఒత్తిడి పెడుతోంది. 100% లక్ష్యం సాధిస్తేనే పూర్తి జీతం, లేదంటే కోతే అని హెచ్చరించి అలాగే జీతాలిస్తోంది. ఈ క్రమంలో ప్లాంట్లో స్టీల్ తయారీలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ వస్తున్నారు. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించడం లేదు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం కూడా కాస్టింగ్ డిపార్ట్మెంట్కు త్వరగా హాట్ మెటల్ పంపాలనే ఆత్రం ప్రదర్శించడం వల్లే భారీ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. మరో 6 చికిత్స పొందుతున్నారు. స్టీల్ మెల్టింగ్ షాప్లో ల్యాడిల్ పేలుడు ఘటన సోమవారం సాయంత్రం అందరినీ షాక్కు గురిచేసింది. ఇంత భారీ ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. అది కూడా ల్యాడిల్ పేలిన ఘటనలు ఎక్కడా నమోదు కాలేదు. ఇది కొత్త తరహా ప్రమాదం, తీవ్రమైనది, చాలా నష్టం జరిగింది. ఎలా జరిగిందనే దానిపై తర్జన పడుతున్నారు. ప్రమాదం సంభవించిన అనంతరం యాజమాన్యం అత్యవసర సమావేశం నిర్వహించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి విచారణకు ఆదేశించింది. విధి నిర్వహణలో లోపాలా, లేక సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి. 2024 నవంబర్ 3న SMS-2లో భారీ ప్రమాదం జరిగింది. విద్యుత్ కేబుళ్లలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అక్కడి యంత్ర పరికరాలపై పూర్తి అవగాహన లేని కాంట్రాక్ట్ సిబ్బంది ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. దాంతో అత్యంత శక్తివంతమైన కేబుళ్లు కాలిపోయాయి. వీటి పునరుద్ధరణకు కోట్లు ఖర్చయింది. గతేడాది జనవరి 3న సింటర్లకు చెందిన గ్యాలరీ సరైన నిర్వహణ లేక కూలిపోయింది. ఉక్కు ఉత్పత్తిలో ఇది చాలా కీలకమైన విభాగం. సింటర్ ప్లాంట్లకు ముడి పదార్థాలు సరఫరా చేసే కన్వేయర్ గ్యాలరీ 80 అడుగుల ఎత్తున ఉంటుంది. అది కూలిన సమయంలో అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతేడాది మే 23న SMS-2లో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అక్కడ ఉత్పత్తి ఆగిపోయింది. ఆయిల్కు బదులుగా గ్యాస్ లీక్ అయి ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. దీనికి వారం రోజుల ముందు 300 టన్నుల లిక్విడ్ స్టీల్ నేలపాలైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్లాంట్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని ఏడాది కాలంగా ఉద్యోగులు, కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకువెళుతూనే ఉన్నారు. అడపాదడపా చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల నష్టం వస్తున్నా కూడా నిర్వహణ లోపాన్ని యాజమాన్యం అంగీకరించడం లేదు. లోపాలను సరిదిద్దడానికి చర్యలు తీసుకోలేదు. సిబ్బందిదే నిర్లక్ష్యమంటూ కాలయాపన చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు ల్యాడిల్ పేలుడుతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముడి పదార్థాలకు నిధులు అందుబాటులో లేక ఉత్పత్తి తగ్గించుకుంది. కేంద్ర ప్రభుత్వం సుమారు 11,500 కోట్ల రూపాయలు సాయం చేయడంతో మళ్లీ ఊపిరి పోసుకుంది. అయినా ఉద్యోగులకు జీతం బకాయిలు ఉన్నాయి. ఈ నిధుల లేమి వల్ల ప్లాంట్ నిర్వహణను యాజమాన్యం పక్కన పెట్టింది. సముద్ర తీరాన ఉన్న స్టీల్ ప్లాంట్ కావడంతో యంత్ర పరికరాలన్నింటికీ ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలి. వీటిని గతంలో కాంట్రాక్ట్ కార్మికులు చేసేవారు. ఇంతకుముందు పనిచేసిన CMD AK సక్సేనా ఒకేసారి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేశారు. దీంతో నిర్వహణ పనులు మూలన పడ్డాయి. కొన్ని విభాగాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. అనుభవం లేని వారిని తక్కువ వేతనాలకు పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాలు అందుకు నిదర్శనం. 2012 తర్వాత ఇదే పెద్ద ప్రమాదం. విశాఖ స్టీల్ ప్లాంట్లో 2012 జూన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన సమయంలో అవగాహన లేమి వల్ల చేసిన తప్పిదానికి 13 మంది బలైపోయారు. స్టీల్ ప్లాంట్లో అతిపెద్ద ప్రమాదం అదే. దాని తర్వాత ఇప్పుడు జరిగిందే మరో పెద్ద ప్రమాదం. లిక్విడ్ స్టీల్ను తీసుకువెళ్లే లాడీళ్లు అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పి పక్కకు ఒరుగుతూ ఉంటాయి. అప్పుడు అందులో ఉండే ద్రవపు ఉక్కు కొంత కింద పడుతుంది.
అలాగే ఒక్కోసారి ల్యాడిల్కు రంధ్రం పడి కొంత లిక్విడ్ స్టీల్ కింద పడుతుంది. ఆ సమయంలో కార్మికులు అప్రమత్తమై దూరంగా వెళ్లిపోతారు. అలాంటి ఘటనలు గతంలో చాలా జరిగినా ఎప్పుడూ ప్రాణనష్టం సంభవించలేదు. ఈసారి అలా కాకుండా ఏకంగా ల్యాడిల్ పెద్ద ఎత్తున పేలిపోయింది. 12 అడుగుల ఎత్తు, 10 అడుగుల వ్యాసార్థం కలిగిన ల్యాడిల్లో 1500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించిన 150 టన్నుల ఉక్కు ద్రవం ఉంటుంది. అది పేలి 25 అడుగుల వరకు చెదిరిపడింది. ఆర్థిక నష్టాలు, యాజమాన్య వైఫల్యాల కారణంగా తీవ్ర సంక్షోభంలో పడ్డ విశాఖ ఉక్కు పరిరక్షణపై కేంద్రం దృష్టి సారించింది. 3.5 ఏళ్ల క్రితం నీతి ఆయోగ్ సూచనల ప్రకారం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ను కేంద్రం ప్రకటించింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడిన పరిశ్రమను ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మిక వర్గం, రాజకీయ పక్షాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. అదే సమయంలో ఆర్థిక నష్టాలు RINLను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శాశ్వత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాల దిగుమతికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుండగా ఆ ప్రభావం ఉత్పత్తి మీద కూడా పడింది. స్టీల్ తయారీలో ప్రధానమైన ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కార్మిక వర్గం సమిష్టి కృషి కారణంగా ఉత్పత్తికి విఘాతం కలగకపోయినా నెలవారీ జీతాలు చెల్లించడానికి కూడా యాజమాన్యం ఇబ్బందులు పడుతోంది. 2002 నాటికి 13,000 కోట్ల నిల్వలో ఉన్న స్టీల్ ప్లాంట్ 2 దశాబ్దాల కాలంలో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం కేంద్రం సహకరిస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదు. ప్రపంచం ఉక్కు ఉత్పత్తిలో భారత్ 3వ స్థానంలో ఉంది. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని భారీ విస్తరణకు RINL వెళ్ళింది. ఆ దిశగా చేసిన అప్పులు, వడ్డీలు పెరిగిపోవడంతో ఆర్థిక నష్టాలు మొదలయ్యాయి. శాశ్వత గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతూ వచ్చింది. NMDC నుంచి ఐరన్ ఓర్, విదేశాల నుంచి కోకింగ్ కోల్ను దిగుమతి చేసుకుంటోంది స్టీల్ ప్లాంట్. మైన్స్ లేని కారణంగా ఇతర పరిశ్రమల్లో 1500 నుంచి 2000 మధ్య జరుగుతున్న ఉత్పత్తి ఖర్చు RINL దగ్గరకు వచ్చేసరికి 5 నుంచి 7,000 అవుతోంది. NMDCకి బకాయిల కారణంగా రా మెటీరియల్ సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 2 రైలు ర్యాకులు మాత్రమే ఐరన్ ఓర్ వస్తోందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. 3 దశాబ్దాలుగా నిరంతరాయంగా పనిచేస్తున్న విశాఖ ఉక్కులో మిషనరీ పాతది కావడం అనేది అందరూ అంగీకరిస్తున్న అప్గ్రేడేషన్ మీద దృష్టి పెట్టలేదు. ఫలితంగా మేజర్ యాక్సిడెంట్లకు ఆస్కారం కలిగిస్తున్న ఆరోపణలున్నాయి.